Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 11 Indian culture, languages and religions. ఓకే, సో ఈ చాప్టర్లో మన భారతీయ యొక్క ఆచార వ్యవహారాల గురించి, అలాగే వివిధ భాషల గురించి అండ్ రిలీజియన్స్ గురించి, అంటే కుల మతాల గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం. ఓకే, యాక్చువల్లీ మనం ఈ వేదిక్ పీరియడ్లోనే తెలుసుకున్నాం కదా. లాటర్ వేదిక్ పీరియడ్, అర్లీ వేదిక్ పీరియడ్లో ఎన్నో చేంజెస్ వచ్చాయి. అంటే అప్పట్లో అర్లీ వేదిక్ పీరియడ్లో ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది కాదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. ఓకే, అండ్ నెక్స్ట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు. వివిధ మతానికి చెందినటువంటి వారంతా కూడా కలిసి ఉండేవారు. సో ఆ విధంగా అప్పట్లో ఉంది, ఎప్పుడు వేదిక్ పీరియడ్లో. ఓకే, సరే మరి మన ఇండియన్ కల్చర్ గురించి, లాంగ్వేజెస్ గురించి, రిలీజియన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. లెర్నింగ్ అవుట్కమ్స్, ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు. సో ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే నో ద కాన్సెప్ట్స్ కల్చర్. సో కల్చర్ యొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. డిస్కస్ ద బేసిక్ ఐడియా అండ్ ద సెంట్రల్ వాల్యూస్ ఆఫ్ రిలీజియన్స్. ఓకే, సో రిలీజియన్స్ యొక్క వాల్యూస్ గురించి ఓకే దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండర్స్టాండ్ హౌ డిడ్ ద లాంగ్వేజ్ ఎవాల్వ్. సో లాంగ్వేజ్ ఏ విధంగా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు మనం ఒకే లాంగ్వేజ్తో ఉండడం లేదు. ఓకే, నియర్లీ మనకు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకొక అడిషనల్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఉంది. దెన్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. అస్సామీస్, నెక్స్ట్ బోడో, గుజరాతీ, కన్నడ, తెలుగు, ఒడియా, ఓకే, మలయాళం, నెక్స్ట్ సో ఇవన్నీ కూడా వస్తాయి. దెన్ సో ఏ విధంగా ఈ లాంగ్వేజెస్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, భిన్నత్వంలో ఏకత్వం. ఓకే, మనమంతా కూడా వింటూ ఉంటాం యూనిటీకి వచ్చేసి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అని చెప్పి. ఓకే, సో ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వము అంటే ఎన్ని కుల మతాలు వేరైనప్పటికీ కూడా అంతా ఒకటే అనే ఒక స్టేట్మెంట్ వస్తుంది. సో ఇండియన్ కల్చర్, లాంగ్వేజెస్ అండ్ రిలీజియస్లో మనం చూస్తున్నట్టయితే కల్చర్లో ఓకే ఇండియన్ కల్చర్ కింద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ఓకే, సో ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి. లాంగ్వేజెస్, సో లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం అఫీషియల్ లాంగ్వేజెస్ 22 ఉన్నాయని. సో ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, జస్ట్ మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 8th షెడ్యూల్ ప్రకారంగా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నట్టు మనకు కాన్స్టిట్యూషన్లో చెప్పారు. బట్ వీటితో పాటు ఇంకా రిమైనింగ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ వాటి యొక్క స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో కూడా మనం చూద్దాం. నెక్స్ట్ రిలీజియన్స్లో వచ్చేసి అంటే మతాలు అని చెప్తున్నాం. ఓకే, బుద్ధిజం, జైనిజం, హిందూజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, సిక్కిం. యూనిటీ ఇన్ డైవర్సిటీ, సో ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అంతా కూడా కలిసి ఉండాలనేటువంటి ఒక చిన్న నినాదం. ఇక్కడ మీరు ఫిగర్ని చూస్తున్నట్టయితే ఇక్కడ హిందుత్వం ఉంది, ఓకే, బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది, ఓకే, ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది. చూడండి, India is a vast country. It includes the people of many religions, caste, tribes, languages, dance, music, architecture, food, dress, costumes, and beliefs. India has the greatest heritage and culture. It is unique. It has a special identity in the world. ఓకే, సో మన ఇండియా వచ్చేసి వ్యాస్ట్ కంట్రీ అన్నమాట. ఓకే, మన భారతదేశంలో వివిధ మతాల వారు ఉన్నారు. ఓకే, డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్స్ ఉన్నారు, ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు, అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి పీపుల్స్ ఉన్నారు. ఓకే, అండ్ డ్యాన్స్, మ్యూజిక్, ఆర్కిటెక్చర్ పరంగా డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. ఫుడ్ పరంగా, వాళ్ళ యొక్క డ్రెస్ పరంగా, కాస్ట్యూమ్స్ పరంగా, వాళ్ళ యొక్క నమ్మకాల పరంగా డిఫరెంట్ పీపుల్స్ అనేవారు ఉన్నారనమాట. ఓకే, అండ్ మన ఇండియాకు కూడా ఒక గొప్ప హెరిటేజ్ ఉంది. ఓకే, అండ్ గ్రేట్ కల్చర్ కూడా ఉంది.
మొత్తం మన వరల్డ్లో చూసుకున్నట్టయితే మన ఇండియాకు ఒక స్పెషల్ ప్లేస్ ఉందనే చెప్పొచ్చు. ట్రెడిషన్స్ డిఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ఇండియా. It is a combination of several customs and traditions. In this chapter, we are going to discuss the different cultures, languages, and religions in India. ఓకే. సో ఇప్పుడు మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళ యొక్క ట్రెడిషన్ డిఫరెంట్ అనమాట. లైక్ మీరు రాజస్థాన్ సైడ్ వెళ్ళినా, లేదంటే గుజరాత్ సైడ్ వెళ్ళినా, నార్త్ ఇండియా వైపుకి అలాగే సౌత్ ఇండియా వైపుకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎక్కడ వేరింగ్ క్లోత్స్లో, అంటే వాళ్ళ యొక్క వేషధారణలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ప్లేసెస్ మారే కొద్దీ వాళ్ళ యొక్క ట్రెడిషన్ వేరే. అంతెందుకు మన సౌత్ ఇండియాలోనే మనం ట్రాప్ చేసేటువంటి శారీ స్టైల్ వేరే ఉంటుంది. ఓకే, మన తెలుగు అండ్ కన్నడ పీపుల్ చూసినట్టయితే సో వీళ్ళు కొంగుని బ్యాక్ సైడ్ వేసుకుంటారు. అదే కేరళ, సో ఈ కేరళ పీపుల్ అంతా కూడా వాళ్ళ యొక్క కొంగుని ఫ్రంట్ సైడ్ వేసుకుంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే వాళ్ళ యొక్క క్లాత్ ట్రెడిషన్. ఓకే, సో వే ఆఫ్ ట్రెడిషన్ వాళ్ళకు వేరే ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఉంటుంది. మన సౌత్ ఇండియాలోనే ఇన్ని డిఫరెన్సెస్ చూసినట్టయితే సో టోటల్గా మన ఇండియాలో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ట్రెడిషన్స్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చాయంటే సో డిఫరెంట్ కాస్ట్యూమ్స్, ఓకే, అండ్ డిఫరెంట్ ట్రెడిషన్స్ యొక్క కాంబినేషనే మనకు ఇవన్నీ వచ్చాయని చెప్పొచ్చు. ఈ చాప్టర్లో మనం డిఫరెంట్ కల్చర్స్, లాంగ్వేజెస్, అలాగే రిలీజియన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇండియాలో ఉన్నటువంటి వీటి గురించి తెలుసుకుంటున్నాం. ద కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్. ఓకే, మరి కల్చర్ గురించి తెలుసుకుందాం. కల్చర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ which we inherit from past generations to create a new set of organization and is transmitted to the future generation. It is a precious possession and a unique asset. It is a continuous and never ending process as the societies evolve. ఓకే, మరి సో కల్చర్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక జనరేషన్తో స్టాప్ అయ్యేటువంటి ప్రాసెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కొన్ని పూజలు డిఫరెంట్గా చేస్తూ ఉంటాం, లేదా కొన్ని పండుగల్ని మనం డిఫరెంట్గా జరుపుకుంటూ ఉంటాం. కొంతమంది సంక్రాంతిని 3 days జరుపుకుంటారు, కొంతమంది ఓన్లీ 1 day జరుపుకుంటారు, కొంతమంది 2 days జరుపుకుంటారు. ఓకే, అంటే వీళ్ళు ఇటువంటి కల్చర్ని ఏ విధంగా ఫాలో అవుతారంటే బేస్డ్ ఆన్ ద జనరేషన్స్. ఓకే, వాళ్ళ పూర్వీకులు బేస్ చేసుకొని వీళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే మా పూర్వం వాళ్ళు ఇలానే చేసేవారు, అందుకని చెప్పి ఈ ఆచారం ఇలానే వచ్చింది అంటూ ఉంటారు. సో ఆ విధంగా అనమాట. అంటే పాస్ట్ జనరేషన్ నుంచి ఫ్యూచర్ జనరేషన్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది ఒక యూనిక్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కల్చర్ అనేది ఎప్పటికీ ఎండ్ కాదు. ఓకే, సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి ప్రాసెస్. అదేవిధంగా సొసైటీలో మనం చూస్తున్నట్టయితే ఈవెన్ మనం అర్బన్ ఏరియాస్లో చూస్తున్నట్టయితే ఫెస్టివల్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా స్టిల్ సమ్వేర్ చాలా ట్రెడిషనల్గా జరుపుకుంటారు. బికాజ్ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పాస్ట్ జనరేషన్స్ నుంచి ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి ఈ కల్చర్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పటికీ. ద మీనింగ్ ఆఫ్ కల్చర్ ఈజ్ వైడ్ అండ్ కాంప్రిహెన్సివ్. కల్చర్ కాన్స్టిట్యూట్స్ నాలెడ్జ్, బిలీఫ్స్, ఆర్ట్స్, మోరల్స్, లా, కాస్ట్యూమ్స్ అండ్ ఓకే, ఇక్కడ కస్టమ్స్ అండ్ కాస్ట్యూమ్స్ వస్తాయి. ఓకే, సారీ, అండ్ ఎనీ అదర్ క్యాపబిలిటీస్ అండ్ హ్యాబిట్స్ అక్వైర్డ్ బై హ్యూమన్స్ యాజ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. Culture is a way of life of the people living in a society. Essential core of culture lies in the traditional ideas transmitted within a group. ఓకే, నిజానికి ఈ కల్చర్ మీనింగ్ తెలుసుకోవాలంటే చాలా పెద్దగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అంటే నాట్ ఓన్లీ ఇన్హెరిటెన్స్ కాదు, అంటే పాస్ట్ జనరేషన్ నుంచి ఫాలో అవుతున్నటువంటి ప్రాసెస్ కాదనమాట. సో ఆ ప్రాసెస్తో పాటు సో ఇందులో నాలెడ్జ్ కూడా ఉంటుంది అండ్ కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఓకే, అండ్ ఆర్ట్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది, డిఫరెంట్ మోరల్స్, లాస్ అన్నీ కూడా ఉంటాయి. సో వీటి యొక్క కలయికనే మనకు కల్చర్ అనమాట. ఓకే, సో ఈ కల్చర్ అంతా కూడా ఎవరి ద్వారా మనకు ఫాలో అవుతూ వచ్చింది? హ్యూమన్స్ ద్వారా. ఓకే, సో ఈ హ్యూమన్స్ ద్వారా ఇటువంటి క్యాపబిలిటీస్ అండ్ హ్యాబిట్స్ అన్నీ కూడా అక్వైర్ అవుతూ వచ్చాయి. సో ఒక సొసైటీనే ఫామ్ చేశాయి అన్నమాట. నెక్స్ట్ మనం
సొసైటీలో చూస్తున్నట్టయితే కల్చర్ అనేది ప్రజల యొక్క వే ఆఫ్ లైఫ్. అంటే సో వాళ్ళు ఏ విధంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది కూడా ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇండియన్ కల్చర్. సో ఇప్పుడు ఇండియన్ కల్చర్ గురించి చూద్దాం. యాక్చువల్గా మనం ఏం చెప్పాము, కల్చర్ అంటే ఏంటి, నాట్ ఓన్లీ ఇన్హెరిటెడ్ ప్రాసెస్ కాదు, నాలెడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ బిలీఫ్స్, మోరల్స్, ఆర్ట్స్, లా, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ వన్ మేజర్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ culture which makes it unique. Indian culture is composite and dynamic. The causes for this diversity are vastness of the country, intermingling among various ethnic groups, variations in physical and climatic features. Okay, so diversity in unity. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట. అంటే ఈ భిన్నత్వం అంటే డైవర్సిటీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అంతా కూడా యూనిటీనే. ఇది మన ఇండియన్ కల్చర్ యొక్క మేజర్ ఫీచర్. ఓకే, సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన ఇండియన్ కల్చర్లో మేజర్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ కల్చర్ వచ్చేసి డైనమిక్. ఎందుకు మనం డైవర్సిటీ గురించి మాట్లాడుతున్నామంటే డైవర్సిటీకు కారణాలు ఏంటి అంటే మన కంట్రీ వ్యాస్ట్నెస్ కాబట్టి. ఓకే, మన కంట్రీ యొక్క వ్యాస్ట్నెస్ని బేస్ చేసుకొని, అలాగే ఈ ఎథ్నిక్ గ్రూప్స్లో ఇంటర్మింగ్లింగ్ పర్సన్స్ కూడా ఉంటారు. ఓకే, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ కాజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. Though there are so many diversities in India, people feel that they are all Indians. This is the feeling of oneness and this is called unity in diversity. ఓకే, సో మన ఇండియాలో డిఫరెంట్ పీపుల్స్ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, డిఫరెంట్ రిలీజియన్స్ని ఫాలో అవుతారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, వాళ్ళ యొక్క ట్రెడిషన్ వేరే ఉంటుంది, వాళ్ళ యొక్క ఫాలోయింగ్ కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాం. స్టిల్ ఇన్ని రకాలుగా వాళ్ళు డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇండియన్స్ అని అంటారు. సో దట్ ఈస్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నమాట. ద కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ ఏన్షియంట్. ఇట్ బిగాన్ అబౌట్ 5000 years ago. However, the Indians made significant advances in yoga, architecture, mathematics, astronomy and medicine. ఓకే, సో మన ఇండియా కల్చర్ వచ్చేసి అంటే మన ఇండియన్ కల్చర్కు చాలా హిస్టరీ ఉంది. ఎప్పుడు 500 years క్రితమే దీనికి ఒక హిస్టరీ ఉందన్నమాట. సో ఆల్రెడీ మనం వేదిక్ పీరియడ్లో తెలుసుకున్నాం. ఓకే, సో వేదిక్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ లాటర్ వేదిక్ పీరియడ్ తర్వాత ఏ విధంగా ఆర్కిటెక్చర్లో కావచ్చు, మ్యాథమెటిక్స్, ఆస్ట్రోనమీ, మెడిసిన్లో సో ఇన్వెన్షన్స్ అన్నీ కూడా జరిగాయి. ఓకే, డిస్కవరీస్ జరిగాయి. సో ఇవన్నీ కూడా మన ఇండియాను సిగ్నిఫికెంట్ చేశాయన్నమాట. అంటే అప్పట్లోనే మనం వీటన్నిటిలో అడ్వాన్స్ ఉన్నాం. ద హరప్పన్ పీపుల్ వర్షిప్డ్ మదర్ గాడెస్ అండ్ పశుపతి. విత్ ద అడ్వెంట్ ఆఫ్ అరియన్స్ అండ్ న్యూ కల్చర్ ఎమర్జ్డ్. ద అరియన్స్ వర్షిప్డ్ గాడ్స్ లైక్ ఇంద్ర, సూర్య, వరుణ, యమ. ద సింబల్ ఆఫ్ స్వస్తిక్ వాజ్ ఆల్సో వర్షిప్డ్. దే వర్షిప్ గాడ్స్ త్రూ ద రిచువల్స్ లైక్ యజ్ఞాస్, యాగాస్ అండ్ మెడిటేషన్. మనం హరప్పన్ సివిలైజేషన్లో తీసుకున్నాం. ఓకే, సో ఈ హరప్పన్ సివిలైజేషన్లో వీళ్ళు మదర్ గాడెస్ని అలాగే పశుపతిని పూజించేవారు. హరప్పన్ సివిలైజేషన్ తర్వాత ఇన్వెన్షన్స్ ఆఫ్ ఆరియన్స్ వచ్చారు. అంటే ఈ ఆరియన్స్ న్యూ కల్చర్ని ఫామ్ చేశారనమాట. సో వీళ్ళు ఎవరిని పూజించేవారంటే సూర్యదేవుణ్ణి అండ్ నెక్స్ట్ వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, యమదేవుణ్ణి వీరు పూజించేవారు. అదేవిధంగా స్వస్తిక్ సింబల్ ఉంటుంది కదా, సో ఈ స్వస్తిక్ సింబల్ని కూడా పూజించేవారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు యజ్ఞాలు, యాగాలు, మెడిటేషన్లు ఇటువంటివన్నీ కూడా చేసేవారు. ద వేదాస్ వర్ క్యారీడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అదర్ త్రూ ఓరల్ ట్రెడిషన్. As centuries passed, the people migrated to the southern parts of India from the Sindhu region. Later, a new culture emerged. ఓకే, సో మనం వేదాస్ గురించి చెప్పుకున్నాం.
ఓకే, ఋగ్వేద, యజుర్వేద, సమవేద, అథర్వణ వేద ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇందులో ఒక్కొక్క వేదం మనకు డిఫరెంట్ సబ్జెక్ట్ని ఇస్తుంది కదా. సో ఈ వేదాస్ అన్నీ కూడా మనకు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు క్యారీ చేస్తూ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు ఓరల్ ట్రెడిషన్, మనకు మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా కథలు చెప్తూ ఉంటారు ఓరల్గా. ఓకే, సో ఈ కథలు మనం ఏం చేస్తాము, నెక్స్ట్ మన జనరేషన్కు చెప్తూ ఉంటాం. ఆ విధంగా ట్రెడిషన్ ఆ విధంగా జనరేషన్ నుంచి జనరేషన్కు ఈ వేదాలు అనేవి క్యారీ అవుతూ వచ్చాయి ఓరల్ ట్రెడిషన్ ద్వారా. నెక్స్ట్, సో సెంచురీస్ పాస్ అయ్యే కొద్దీ ఈ పీపుల్ అంతా కూడా సదరన్ పార్ట్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా సింధు రీజన్లో, ఓకే, సింధు రీజన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇండియా దక్షిణ వైపుకు మైగ్రేట్ అయ్యారనమాట. సో అక్కడికి వచ్చి ఒక న్యూ కల్చర్ని ఫామ్ చేశారు. ఆల్రెడీ వీళ్ళు సింధు రీజన్లో ఉన్నారు, అక్కడ ఒక కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకు చేరుకుంటారో, సో వీళ్ళ యొక్క కల్చరు న్యూగా వీళ్ళకు ఎమర్జ్ అయిందనమాట. In the latter periods, very big temples were built. The architecture and paintings were found at many temples. The Vedic traditions and different customs continue till today. నెక్స్ట్, లాటర్ పీరియడ్స్లో మనం చూస్తున్నట్టయితే, ఈ వేదిక్ పీరియడ్ తర్వాత చూస్తున్నట్టయితే లైక్ గుప్తా ఎంపైర్లో, నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్లో డిఫరెంట్ టెంపుల్స్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ టెంపుల్స్లో మనం ఆర్కిటెక్చర్ని అబ్జర్వ్ చేసినట్టయితే న్యూ స్టైల్స్, మహేంద్రవర్మ, రాజసింహ స్టైల్, నెక్స్ట్ మహేంద్రవర్మ స్టైల్, ఇటువంటి ఆర్కిటెక్చర్స్ అన్నిటిని కూడా మనం చూసాము. ఓకే, దెన్ సో వేదిక్ ట్రెడిషన్స్ అలాగే కస్టమ్స్ ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇది పశుపతి సీల్ ఫౌండ్ అట్ మొహంజదారో. ఓకే, మొహంజదారో హరప్పన్ సివిలైజేషన్లో మనం మొహంజదారోలో ఉన్నటువంటి కొన్ని ఆర్ట్స్ గురించి చూసాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ లెసన్ని నేను కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.